సో ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ అంతా మనుషుల్ని రీడ్ చేయడానికి బాగా పనికొచ్చింది బాగా పనికొచ్చింది. ఇలా చూసి వీళ్ళు ఎలా అని చెప్పగలుగుతారు కదా ఇప్పుడు మీరు. అండ్ నాకు ఇప్పుడు ఉన్న మెచ్యూరిటీ ప్రాబ్లీ 10 years బ్యాక్ నాకు లేదు. ఐఎమ్ మోర్ కామ్ పర్సన్, ఐఎమ్ మోర్ స్టేబుల్ పర్సన్. ఎస్, ఇప్పుడు ఎవరు నా లైఫ్ లో ఉండాలి, ఎవరిని ఆ డోర్ అవతలే పెట్టేసి ఉంచాలి అనేది నేను నేర్చుకున్నాను. ఐ కెన్ అండర్స్టాండ్ నౌ. So I can handle situations better now. సో ఇలాంటి మెచ్యూరిటీ వీటికి గాసిప్స్ ఇలాంటివన్నీ ఇప్పుడు పెద్ద మ్యాటర్ కాదు. కెరియర్ స్టార్టింగ్ లో అట్లాంటప్పుడు లేదు కెరియర్ గాసిప్స్ అనేది నాకు ఎప్పుడు దే హావ్ నెవర్ ఎఫెక్టెడ్ మీ అండి. బికాస్ అదే సెడ్ మై ఫ్యామిలీ ఇస్ మై స్ట్రెంగ్త్ అన్నమాట. So since they don't care, I don't care either. It has never mattered to me. And websites kuda edo okati rayali kadandi, వాళ్ళు బతకాలి, మేము బతకాలి, వాళ్ళు రాస్తే కదా మేము కూడా బతుకుతాం, మేము వాళ్ళు it's a correlated, it's an interrelated thing అండి. అంతే వాళ్ళకి ఇప్పుడు జనాలు కూడా గాసిప్స్ కావాలా, పాజిటివ్ నేచర్ చూస్తున్నాం. గాసిప్స్ and all absolutely immaterial, does not matter only, does not. ఓకే, సో ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నా, ఎలాంటి వాళ్ళు కావాలి, ఇంతమంది ఫ్యాన్స్, ఇంతమంది ఆడియన్స్ చూస్తున్నప్పుడు అరే ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రమోషన్స్ కి మేము రాజమండ్రి, భీమావరం, విజయవాడ, వైజాగ్ ఇవన్నీ ఒక ఛానల్ కి కూడా వెళ్ళాము. అక్కడ కూడా ఫోన్ కాల్స్ రిసీవింగ్ అట్లాంటివి ఫోన్ కాల్స్ అదే అడుగుతున్నారు, మేడం ఇంకా మీ పెళ్ళి ఎప్పుడు అనేసి. లైక్ ఒక 50 సినిమా చేసి ఇంకొక 100 టీవీ షోస్ చేసి అప్పుడు ఆలోచిస్తాం. ఎవరు పువ్విచ్చి నన్ను పెళ్లి చేసుకొని అడగలేదా? ఆడియో ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు పువ్వు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారబ్బా, నాకే కాదు మీకు అమ్మాయిలకి. నేను అలా ఇప్పుడు హీరోయిన్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాం అని అడిగే వాళ్ళు ఎక్కడ? ఇప్పుడు మీరు పబ్లిసిటీకి వీటికి వెళ్తూ ఉంటారు, వాళ్ళతో పెళ్లి చేసుకోం కదా, అంతేనా? అంతే మరి. అలా ఎక్సైటింగ్ ఫీల్ అవుతారా అవరా? డెఫినెట్లీ ఇట్స్ దేర్ లవ్ అండి. దట్ ఎక్సైట్మెంట్ అండ్ లవ్ డెఫినెట్లీ చాలా పాజిటివ్ గా ఫీల్ అవుతాను. మరి కానీ పెళ్లి అనేది నెక్స్ట్ లెవెల్ అండి, నెక్స్ట్ లెవెల్. నేను ఇప్పుడు ఈ లెవెల్ నే నాట్ యెట్ రెడీ. అప్పుడే